తెలంగాణలో విలీన రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామన్న ప్రతిపాదనతో కేటీఆర్ తన దగ్గరకు వచ్చారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేల్చిన బాంబ్ గులాబీ దళాన్ని కకావికలం చేస్తోంది. 2023 అసెంబ్లీ అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవలేక ఘోర పరాభవం పాలైంది. పొలిటికల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నిలబడ్డ నేపథ్యంలో విలీనం వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరు పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్టుకి ముందు అడపాదడపా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ గురించి వార్తలు వచ్చాయి. కానీ వాటికంతా క్రెడిబిలిటీ లేకపోవడంతో లైట్ తీసుకున్నారు. ఢిల్లీలో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ విలీనం ప్రతిపాదన నిజమే అని కవిత అన్నారో అప్పటి నుంచి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాను జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన వచ్చిందని, దానిని తాను వ్యతిరేకించానని, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీగానే ఉండాలని ఆమె మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను పాయింట్అవుట్ చేశాయి, నాయకత్వ సంక్షోభాన్ని బహిర్గతం చేశాయి. అంతకుముందు ఎల్కతుర్తి సభ జరిగిన తీరుపై డాడీ కేసీఆర్ కు రాసిన లెటర్ లీక్ వివాదం కూడా తోడైంది. ఓవరాల్ గా కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. పైగా ఎవరూ మాట్లాడొద్దని పైనుంచి గట్టి మెసేజ్. దాంతో విలీనం వార్తలు వన్ సైడ్ వాదనలా మిగిలిపోయాయి. బీజేపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఎప్పుడైతే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇదే విషయంపై మాట్లాడారో అప్పటి నుంచి కవిత వ్యాఖ్యలకు బలం వచ్చింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే, ఈ నెల 25న జరిగిన తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ సహకరించినందుకు 1665 కోట్ల రూపాయల రోడ్ కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఇది బీజేపీ కాంగ్రెస్ల అక్రమ సంబంధం కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కళ్ళు మూసుకున్నాడా అంటూ తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో ఇస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు. ఆయన